నా పేరు సూర్యనేని భార్గవి. నేను ఇక్కడ 12 తులాలు పెట్టిన బ్యాంక్లో నైట్ దొంగతనం అయింది అంటున్నారు. మేము వచ్చి అడిగితే మీకేం పర్లేదు ఇస్తాము అంటున్నారు. మాకు ఇంతకు ముందే తెలిసింది. మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి చెప్పిండు. మేము భయపడి వచ్చినాం. ఇక్కడికి వచ్చి అడిగితే ఏం పర్లేదు వస్తుంది అంటున్నారు. ఇక్కడే బ్యాంకులో పనిచేసే అతను తీసుకున్నాడు అంటున్నారు. మరి బ్యాంకులో పనిచేసే అతను తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము బ్యాంకు కదా నమ్మి ఇక్కడ మా ఇంట్లో ఉంటే జాగ్రత్తగా ఉండదని ఇక్కడ పెడితే వీళ్ళు ఇట్లా చేస్తే మేము ఏం చేయాలి? మేము 1 కాదు 2 కాదు 12 తులాలు పెట్టినాము. మేము తినక కష్టపడి చేయించుకున్న బంగారం ఇది ఇక్కడ పెడితే ఎట్లా? ఈ బ్యాంకులను నమ్మకపోతే మేము ఎవరిని నమ్మాలి? ఇంకా బయట ఉంటే భద్రత ఉండదని చెప్పి మేము బ్యాంకులో పెట్టినాం. బ్యాంకులలో కూడా భద్రత లేదు. ఏం చేయాలి? మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు మేనేజర్ సార్ లేడు వచ్చి కలుద్దామంటే ఇట్లా జరుగుతుంది. నాది రెండు ఇట్లలో పెట్టినా. నేను సూర్యనేని భార్గవి అని 2 పేర్లు పోయినాయి. మొత్తం 12 తులాలు ఉంది నాది. నా బంగారం నేను ఇప్పుడు డబ్బులు కడితే నా బంగారం నాకు కావాలి. పేరు కొడారి శ్రీనివాస్ అండి. నేను గత సంవత్సరం కానుంచి ఇందులో నేను గోల్డ్ పెట్టి అమౌంట్ రెన్యువల్ కట్టుకుంటూ వస్తూ ఉన్నాను. గత 2 నెలల క్రితం రెన్యువల్ మీరు చేసుకోవాలి, అమౌంట్ మొత్తం కట్టాలని చెప్పానంటే 5 లక్షల రూపాయలు మళ్ళీ నేను బయట నుంచి తీసుకొచ్చి ఇందులో పే చేసి ఆ గోల్డ్ రిలీజ్ చేసి మళ్ళీ పెట్టి నేను మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 2 నెలల తర్వాత నాకు ఈరోజు న్యూస్ ఏంటంటే నేను వేరే దగ్గర ఉన్నాను. మా మిత్రుడు ఇండియన్ బ్యాంకులో ఇట్లా అసిస్టెంట్ మేనేజరు ఇట్లా దొంగతనం చేయడం జరిగింది బంగారం అని చెప్పనేసి చెప్పాడు. ఉటావుటిగా నేను ఇక్కడికి రావడంతో మరి నా బంగారం సేఫ్గా ఉందా లేదా అని చెప్పనేసి ఇక్కడ చెక్ చేసుకునేసరికి ఆ లిస్టులో నా పేరు కూడా ఉంది. కొడారి ఉదయశ్రీ అని మా మిస్సెస్ పేరు మీద తీసుకున్నాను. మరి ఇలాంటి గవర్నమెంట్ వ్యవస్థలనే మనకు రక్షణ లేకపోతే ప్రైవేట్ వాటిని ఏం నమ్ముకుంటాము? ఇంట్లో పెడితే దొంగలు పడతారని చెప్పంటే ఈడ కూడా పెడితే దొంగలే పడతారు కదా. మరి ఇలాంటి వాటికి రక్షణ ఏంటి అసలు? భార్య పేరు ఉమా. 5 తులాల బంగారం పెట్టినాం. అయితే పెట్టుబడి కోసం పెట్టినాం. ఇట్లా జరుగుతుంది మాకేం తెలుస్తాను. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా మరి వాళ్ళు కట్టిస్తారా? 5 తులాల ఉంటుంది సార్. క్యాష్ 4 లక్షలన్నర తీసుకున్నాం. చిల్లరే ఉంటాయి దీని మీద. పెట్టుబడి కోసం పెట్టుకున్నాం. ఇట్లా చేసి మనకేం తెలుసు? ఇవాళ పొద్దు 9 గంటలకు తెలిసి బాయికాడికి పోదామని అనుకుంటానా. అది ఇంతగా ఫోన్ వచ్చింది. ఇక ఆదల బాధలో ఇటు వచ్చింది. బాయికాడి కూడా పోవాలి. ఇక ఇంతగా సతీష్ చెప్పిండు. ఇప్పుడే వచ్చింది సార్. అడగామని అనుకుంటారు. ఇక మాట్లాడదా అంటే వచ్చిన లిస్ట్ వచ్చింది. పోయింది. కూరుపాకం అని పేరు ఉంది. పోయింది. అయితే మావాడ ఇంకో అబ్బాయిని పంపుతున్నట. వచ్చినాక అని చూస్తాను. మా పేరు నీరుటి రాము అండి. మా మిస్సెస్ పేరు మీద నేను కొంత బంగారం ఇండియన్ బ్యాంక్లో లోన్ తీసుకోవడం జరిగింది సార్. బ్యాంక్లో భద్రత ఉంటుంది. బయట లోన్ తీసుకునేదానికంటే బ్యాంక్లో బాగుంటుందని చెప్పి ఇక్కడ పెట్టి మేము లోన్ తీసుకోవడం జరిగింది. కానీ బ్యాంకులో కూడా ఇలాంటివి జరుగుతాయని మాకు తెలియదు. మాకు కూడా అది ఇప్పుడే జరిగింది. మా బంగారం వెరిఫికేషన్ కోసం వచ్చినాం సార్. బయట కొంత లిస్టు పెట్టారు. ఆ లిస్టులో అయితే పేరు లేదు. కానీ లోపల అది ఎంత పోయింది ఏంది అనేది క్లారిటీ లేదు సార్. దయచేసి దాని వివరాలు తెలపాలని చెప్పి మేనేజర్ బ్యాంకుకి వచ్చినాం సార్. బ్యాంకులో ఆడిట్ జరిగింది. ఆడిట్ జరిగినప్పుడు కొంత బంగారం మిస్ అయిందని చెప్పి తెలిసింది సార్. మాది ఉందో లేదో చెక్ చేసుకుందామని వచ్చాము. లిస్టు పెట్టారు. బయట ఒకటైతే మిస్ అయిందని చెప్పి లిస్టు పెట్టారు. ఆ లిస్టులో అయితే మా పేరు లేదు సార్. మరి పేరు లేనంత మాత్రాన మా బంగారం ఉందో లేదో మాకు క్లారిటీగా తెలియదు. అది ఒకసారి మేనేజర్ గారిని అడిగి చెప్పలేము సార్. బ్యాంక్ అన్నప్పుడు చాలా మంది ఉంటారు కదా, చెప్పలేము. ఇది వ్యవసాయ పెట్టుబడుల సీజన్ కాబట్టి రైతులు చాలా మటుకు లోన్లు తీసుకునే ఉంటారు. అది ఎంత ఉంది ఏంది అనేది క్లారిటీ తెలియదు. అధికారులు తెలిపితే కానీ మనకి ఏది సరిగ్గా తెలియదు సార్. ఇప్పుడు మనకి ఇక అది వాళ్ళకే తెలియాలి సార్. దానికి ఎందుకు చేస్తున్నారంటే మనకు తెలియదు కదా ఏదైనా కానీ. బ్యాంక్ అధికారులు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం.